నేను ఒంటరిగా ఉండునను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా దేవా, నీ వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధానములో చేరి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా ఇదిగో నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. భక్తుడు తన జీవిత కాలం అంతటిలో ఎన్ని శ్రమలైతే అనుభవించాడో, ఎంత బాధలైతే అనుభవించాడో, ఎంతగైతే నిర్విచారముగా ఉండిపోయాడో, అనేకమైనటువంటి మారులు ఎన్నో దుఃఖాలతో, కష్టాలతో, కన్నీళ్లతో నిండిపోయినటువంటి తన బ్రతుకులో ప్రభువు అతనికి ఏ రీతిగా అయితే సహాయం చేశాడో, చేసిన దానిని బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ప్రభుతో మాట్లాడుతున్నమాట. యెహోవా ఇదిగో ఈరోజు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సమాజంలో బ్రతుకుతున్న వారు ఎవరైనా సరే, కష్టాన్ని నమ్ముకున్న వారు బ్రతుకుతున్న వారు ఎవరైనా సరే, వారి జీవితంలో అయ్యా రేపటి కాలమును గురించి నేను ఆలోచించట్లేదండి పాస్టర్ గారు, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన తలంపు నా జీవితంలో ఏది లేదు పాస్టర్ గారు. కాబట్టి ఈ రోజున నేను పనికి వెళ్ళాను, సంపాదించుకున్నాను, ఇంటికి వచ్చాను, నెమ్మదితో పండుకుంటాను పాస్టర్ గారు అని చెప్పగలిగిన మనుషుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఈ రోజున కష్టపడేది దేని కొరకంటే రేపటి భవిష్యత్తు కొరకు. ఈరోజు ఏ మనుషుడైనా సరే తన యొక్క జీవిత కాలం అంతటిలో ఎంతైతే కష్టపడుతున్నాడో ఆ కష్టానికి ప్రతిఫలం సంపాదించుకున్న తర్వాత, పొందుకున్న తర్వాత రేపటి భవిష్యత్తులో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా యొక్క కుటుంబం బాగుండాలి, మేమందరం బాగుండాలంటే ఈరోజు మేము కష్టపడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంతమందికి పడుకున్నా నిద్ర పట్టదు, కొంతమంది ఎంతకాలమైనను ఒకవేళ రేపు ఉండేటువంటి ఆ అప్పుల భారం ఎప్పుడు తీరుతుందా అనే ఆలోచనతో ఒకవేళ పడుకుంటే ఎంత మాత్రం నిద్రపట్టుగా మరలా ఉదయకాలంలో లేచి అటు ఇటు తిరుగుతూ అర్ధరాత్రి కాలంలో అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఒకవేళ ఆ రీతిగానే సమయాన్ని గడుపుతూ ఉంటూ ఉన్నారేమో. దేవునికి స్తోత్రం. కానీ దావీదు భక్తుడుకునేటువంటి జీవితంలో నిరీక్షణ కలిగినటువంటి మాట ఈరోజు మనము కూడా చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి సౌందర్యమైనటువంటి అందమైనటువంటి ఇల్లు ఉండొచ్చు, కానీ ఆ ఇంటిలో నెమ్మది అనేది ఉండదు. ఎంత రమ్యమైనదిగా కట్టుకున్నా, ఎంత సుందరముగా కట్టుకున్నా ఆ ఇంటిలో, ఆ కుటుంబీకులలో నెమ్మది ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి ఒక రూపు అనేది కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేనంటాను, నెమ్మది ఉండాలి అంటే యేసు ప్రభు మనలో ఉండాలి. నెమ్మది ఉండాలంటే యేసు ప్రభు మనలో ఉండాలి. చూద్దాం, మాట చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచన భాగం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచన భాగం. 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు దేవుడితో చెప్తున్న మాట, యెహోవా ఇదిగో ఈరోజు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అంటే ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి? ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఈ రోజున నెమ్మది లేనటువంటి వారు ఎంతగా నడిచినప్పటికైనానో, ఎంతగా కొనసాగుతున్నప్పటికైనానో, ఎన్ని పనులు అనేకమైనటువంటి కష్టార్జితం సంపాదిస్తున్నప్పటికైనానో నెమ్మది లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఏంటి లాభం? ఆమేన్. లోపల ఒక సామెత ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే యేసు దరికి చేరాలి. ఆమేన్.
దీపం ఉండగానే ఇదిగో ఆ దీపం ఆరిపోకముందు ఆ దీపంలో ఉండేటువంటి ఆ బుడ్డులో ఉండేటువంటి ఆ నూనె, ఆ తైలం, ఆ కిరోసిన్ ఏదైతే అవ్వలేదో అవ్వక ముందు నుంచి కూడా ఆ దీపం వెలుగుతుంది కనుక వెలుగుతున్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో. హల్లెలూయా. అనగా దాని అర్థం వెలుగుండగానే యేసు ప్రభు దగ్గరికి రా. నీలో ప్రాణం ఉండగానే, ఆత్మ ఉండగానే యేసు ప్రభుల వారి దగ్గర దొరికేటువంటి నెమ్మదిని పొందుకోవడానికి రా యేసు దగ్గరికి. యేసు ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలను ఆయన మార్చగలిగిన దేవుడు. ఆమేన్. నీ జీవితం పాడైపోయిందేమో, నీ జీవితం పతనమైపోయిందేమో, నీ జీవితం అల్లకల్లోలంగా మారిపోయిందేమో, నీ జీవితం క్రమబద్ధీకరణలో లేదేమో, అయితే యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నీ జీవితాన్ని రీఫార్మ్ చేయగలడు. ఆయన మరలా నిన్ను ఏం చేస్తాడంటే నీ జీవితంలో క్రొత్త నూతనమైనటువంటి వరవడిని ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోగడ చాలామంది ప్రాంతాల్లో ఒక సంచి వేసుకొని, సైకిల్ వేసుకొని, బండి వేసుకొని వస్తూ ఉంటారు. మీ ఫ్రిడ్జ్ పాడైపోయిందా, మాకు ఇచ్చేయండి, మేము మీకు కొత్త ఫ్రిడ్జ్ ఇస్తాం. ఒకవేళ మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్ ఏమైనా ఉందా, ఒకవేళ ఏదైనా మోటార్ పోయిందా, అది మాకు ఇచ్చేయండి, మేము మీకు మరలా కొత్తదే. అంటే పాడైపోయిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు, మరలా దానికి మించినటువంటి కొత్త వస్తువులు మీకు ఇస్తున్నారు. నేను అంటాను ఎవరైనా ఎప్పుడైనా అమ్మ మీ జీవితం పాడైపోయిందా, అయితే నాకు ఇచ్చేయండి అమ్మా, నేను మీకు క్రొత్త జీవితం ఇస్తాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? అసలు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ మనకు వచ్చిన కష్టాన్ని బట్టి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాంలే, ఒక నెమ్మది పొందుదాంలే, ఆదరణ పొందుదాంలే, శాంతిని పొందుదాంలే అని మనం అనుకున్న వారి దగ్గరికి, బంధువుల దగ్గరికి, ఇరుగు వారి దగ్గరికి, పొరుగు వారి దగ్గరికి, స్నేహితుల దగ్గరికి ఒకవేళ వెళ్ళేవనుకోండి, మనం చూడగానే అల్లంత దూరాన్ని వాడు వెళ్ళిపోతాడే. కనపడ్డా రే పలానోళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నారా, ఒకవేళ వాళ్ళు కనుక మన దగ్గరికి వస్తే మనతో మాట్లాడితే మనం బుర్రంతా తినేస్తారా, ఇంకెన్నడూ కూడా వాళ్ళతో మాట్లాడుకుని ఉండాలంటే వాళ్ళు రాకముందే మనం ఎక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవాలి. నేను మాట చెప్పమంటారా, నువ్వు ఆయన దగ్గరికి రాలేదు, యేసు ప్రభువు వారు నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్. మనము దేవుడి వెతుకులాటంలో ఉన్నాము. ఎప్పుడు వెతుకుతామా, ఎప్పుడు దొరుకుతాడా, ఆ దేవుడు ఎక్కడున్నాడా అన్న ఆలోచనతో ఉన్నాం. కానీ ఎంత మాత్రమే వెతికినా దొరకకపోయేసరికి ఆయనే నీ దగ్గరికి, నా దగ్గరికి, మనందరి దగ్గరికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఆయనే నీ దగ్గరికి వస్తే మరి నీ దగ్గరికి వచ్చిన యేసయ్య నువ్వు పట్టించుకుంటున్నావా? యేసు ప్రభువు ఒక రోజున మరియా, మార్తమ్మ, లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బాగా వినండి. యేసు ప్రభు ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా ఆ ఇంటిని దర్శించి, ఆ ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థించి, వాళ్ళు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెంటనే మరలా వేరే ప్రాంతానికి, వేరే గ్రామానికి సువార్త ప్రకటన కోసం వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. ఒక రోజున ఏం జరిగిందంటే ఆ మరియమ్మ, మార్తమ్మ ఇంటికి రాగానే వెంటనే ఆ మార్తమ్మ పరుగున వెళ్ళిపోయి యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడా, యేసు ప్రభు మా దగ్గరకు వస్తున్నాడా అని చెప్పి స్వాగతించి, ఆయనను పలకరించి, ఆయనకు ఆహ్వానించి వెంటనే ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఆ సీట్లో కూర్చోబెట్టి ఈమె మాయమైపోయింది. ఎవరు గట్టిగా చెప్పండి, పర్లేదు. మార్తమ్మ మాయమైపోయింది. ఇంటికి తీసుకొచ్చినటువంటి మార్తమ్మ మాయమైపోయిందేమో కానీ మరియమ్మ మాత్రం యేసు ప్రభుల వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ కూర్చున్న పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు చెప్పే మాటలన్నీ కూడా వింటానే ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఏదైతే బోధిస్తున్నాడో, యేసు ప్రభు ఏ నెమ్మదైతే ఇస్తున్నాడో, యేసు ప్రభు ఏ ఆదరణ అయితే ఇస్తున్నాడో ఆ మాటలన్నీ కూడా విని తన జీవితంలో వాటిని నెమ్మరేసుకుంటూ, వాటిని పోగేసుకుంటూ, తనలో తలపోసుకొచ్చు ఆ రీతిగానే దాచిపెట్టుకుంటుంది. కానీ మార్తమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అన్ని రకాల వంటకాలు చేయడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మాట చెప్పమంటారా, మార్తమ్మ చేసిన పని మంచిదే, మరియమ్మ గారు చేసిన పని కూడా. కానీ ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. మార్తమ్మ గారేమో యేసు ప్రభు వచ్చారు కదా, పాస్టర్ గారు వచ్చారు కదా, పాస్టర్ గారు వచ్చారు కదా, టీ పెడదాంలే, ఒక టిఫిన్ పెడదాంలే అన్న ఆలోచనతో ఎవరైతే వంటింట్లో ఉండిపోయారో వాటన్నిటిని పక్కన పెట్టాడు యేసయ్య. ఏది ఉత్తమమో అది మరియమ్మకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏది ఉత్తమం? టిఫిన్లు చేయడం కాదు,
కాఫీలు టీలు తాగడం కాదు, భోజనాలు చేయడం కోసం కాదు. ఈరోజు మాట చెప్తానని క్షమించాలి. సేవకులుగా మీరు మమ్మల్ని ప్రేమించి, ఒకవేళ దాసులుగా, దేవుని దైవజనులుగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనేక రకాలుగా పాస్టర్ గారు వస్తారు కదా, అన్ని ఇద్దామలే అన్న ఆలోచన ధోరణితో ఎన్నో రకాలుగా మా కొరకు ఎన్నో వంటకాలు చేస్తారు, తప్పులేదు. కానీ వాటిని మించింది యేసు ప్రభు యొక్క సన్నిధి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం. ఆదివారం రాగానే ఉదయకాలం 7 గంటలకి ప్రార్థన ప్రారంభిస్తున్నామేమో. ఈ 7 గంటలకి ఎప్పుడైతే పాస్టర్ గారు వస్తారేమని చెప్పేసి, దైవ సేవకులు వస్తారని చెప్పేసి ఆ ఇంటి వారు ఎన్నో రకాల పనులు పెట్టుకొని పాస్టర్ గారికి మంచి వంటకం చేయాలని చెప్పి ఆలోచనతో వారు ఎంతగానో అప్పులో నిమగ్నం అయిపోయారు. కానీ దేవుని వాక్యాన్ని కోల్పోతున్నారు, దేవుని మాటలు వినలేకపోతూ ఉన్నారు, దేవుని మాటలు చెవి యొక్కలేకపోతున్నారు, దేవుని యొక్క సన్నిధానానికి రాలేకపోతున్నారు. దయతో మమ్మల్ని మన్నించాలి. దేవునికి స్తోత్రాలు. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ మీరు మా కోసం ఏదైనా చేయాలంటే వాక్యం అయిపోయిన తర్వాత చేయండి, తప్పలేదు. యేసు ప్రభు యొక్క రాజ్యం భోజనమును పానీయమును కాదు. యేసు ప్రభు రాజ్యం భోజనాలతోనూ ఆ పానీయాలతో సంబంధం లేదు. యేసు ప్రభు రాజ్యం ఆత్మ సంబంధమైనటువంటి మనతో ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆయన అంటాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని దాని గురించి విచారపడద్దు, దాని గురించి ఆలోచించద్దు. నీకు ఏది కావాలో నీ పరమందున్న తండ్రికి తెలీదా? మాట్లాడట్లేదు, తెలీదా? ఆమె చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారిని స్వీకరించింది, యేసు ప్రభుల వారిని ఆహ్వానించింది, యేసు ప్రభుల వారిని కూర్చోబెట్టింది. వంటింట్లో గెలిపినటువంటి మా అత్తమ్మ చాలా బిజీ అయిపోయింది. కానీ మరియమ్మ మాత్రం ప్రభు నువ్వేం చెప్తావో నాయన అది నేను వినడానికి ఆశపడుతున్నానని చెప్పి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న మాటలన్నీ కూడా వినసాగింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో అలసటతో, ఒకవేళ లోపలుండి చెమటతో ఎంతైతే కష్టపడుతున్నటువంటి మార్తమ్మ యేసు ప్రభుల దగ్గరికి వచ్చి మాట అంటూ ఉంది, యేసయ్యా నేను లోపల ఎంత కష్టపడుతూ ఉన్నాను, ఇదిగో నేను లోపల ఎంత పని పెట్టుకున్నాను, వీటన్నిటిని చేస్తూ ఉంటుంటే మా అక్కను ఒకసారి కూడా పంపించో లోపలికి అన్నట్టుగా మాట్లాడితే యేసు ప్రభుల వారు ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు అనేకమైనటువంటి పనుల చేత చెప్పాలి అనేకమైనటువంటి పనుల చేత నువ్వు ఏం చేస్తున్నావు, విచారపడుతూ ఉన్నావు. కానీ మీ అక్కగారైనటువంటి మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారి ఇంటికి రాకముందు వస్తారేమో అన్న ఆలోచన చేత అన్నీ చేసి పెట్టాలి. ఆమె వచ్చిన తర్వాత చుట్టాలు వచ్చిన తర్వాత చుట్టాలు ఇంట్లో పెట్టేసి మన ఇంట్లో ఉంటామా? సెపరేట్ అండి. చుట్టాలు వచ్చేసిన తర్వాత వాళ్ళేమో ఆ వసారులో కూర్చోబెట్టేసి హాల్లో కూర్చోబెట్టి మనం వంటగదిలో ఉంటామా? వాళ్ళతో మాట్లాడితే ఆమె మాట్లాడరేంటండి, వాళ్ళు పలకరించద్దా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉన్నారు ఏంటి అసలు కుటుంబ పరిస్థితి అని మాట్లాడవా? అది మాట్లాడడం మానేసి వంటింట్లోకి వెళ్ళిపోయి అయ్యో వాళ్ళు వచ్చారు కదా భోజనం మంచిదే అటు చేయాలి, ఇటు వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎంత మంచి మాట చెప్పారంటే, ఇదిగో నువ్వు ఉత్తమమైనది ఏంటంటే యేసు ప్రభు మాట, ఆ మాట నీ జీవితాన్ని నిలబెడుతుంది, ఆ మాట నీ జీవితాన్ని మారుస్తుంది, ఆ మాట నీ జీవితంలో ఉన్నత స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది, నీ జీవితంలో ప్రతి సమస్యలన్నింటినీ కూడా పోగొడుతుంది, నీకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. హల్లెలూయా. ఆ నెమ్మదితో దావీదు పలుకుతున్న మాట, యెహోవా ఈరోజు నేను నెమ్మదితో పండుకుంటాను, మంచిగా నిద్రపోతాను. హల్లెలూయా. డబ్బున్న వాడు ఎవడు కూడా ఈ మాట చెప్పలేడు, చెప్పగలరా? డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా ఈ బాబు నా డబ్బు ఏమైపోద్దు అని గుడ్ల మీద చేసుకుని పడుకుంటాడు. ఈ గుడ్ల మీద చేసుకుని పడుకున్న తర్వాత ఏమైపోతుందో, ఎవరైనా దొంగలు వస్తున్నారేమో, ఎవరైనా ఎత్తుకుపోతాడేమో అన్ని ఈ కలలేక అంటాడు. ఎవడా? నేను పుట్టి పెరిగినటువంటి ఒక ఊరుంది ఈ భీమవరం దగ్గరలో, ఒక 6 కిలోమీటర్లు. మా నాన్నగారు ఆ పెద్ద మనిషి దగ్గర పాలేరిగా పనిచేశారు. మా నాన్నగారు పాలేరిగా పనిచేసినప్పుడు చాలా డబ్బు కలిగినటువంటి వాడు. ఆ గ్రామంలో అంబాసిడర్ కారు మొట్టమొదటి కొన్నది ఆయనే. అంబాసిడర్ కారు కొన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎప్పుడు చూస్తున్నా మా నాన్నగారు ఆదివారం ఆరాధనకి వెళుతూ, అయ్యా ఇదిగో అయ్యగారు ఆదివారం మేము చర్చికి తప్ప పనికైతే రావు అని ఒక మాట ఖచ్చితంగా
చెప్పేసేవారు. అయ్యగారు ఏమనేవాళ్ళు అంటే, శనివారం అందరూ పనికి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు ఆదివారం ఎవరైతే పనికి వస్తారో ఎవరైతే పనికిరారో ఆ పని చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ అయ్యగారు పెద్ద ఒక మాట చెప్పు, రేపు పొద్దున్న మురళి అనేటువంటి వాళ్ళ కుటుంబం సరోజన ఉన్నారు చూసావా, వాళ్ళిద్దరు రారా ఆదివారం పనికి. యాహాను, యాకోబు, యోసేపు, ఇదిగో ఆ మురళి ఉన్నాడు చూసావా, సరోజన ఉంది చూసావా, వాళ్ళిద్దరు కూడా రేపు ఆదివారం పనికి రారు. మరలా ఆ మాట చెప్తూ, రాజులకైనా రాణులకైనా పెద్దవారికైనా గొప్పవారికైనా ఆదివారం విశ్రాంతి ఉండదేమో కానీ ఇదిగో ఈ మురళి గారికి ఆ సరోజిని గారికి దేవుడు ఎంత కృపనిచ్చాడరా. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆదివారం పనికిరారు, మీరు అందరూ వచ్చారా, వీళ్ళిద్దరూ పనికిరారు. అంత డబ్బు సంపాదించి ఆయన ఆదివారం నాడు పనికి వెళ్ళరని చెప్పి మా నాన్నగారిని మా అమ్మగారిని గుర్తించి ఆ రోజు పనికి రానివ్వరంట. ఆ రోజు దేవుని మందిరంలో ఉండాలి, దేవునికి సమయం ఇవ్వాలి. మా నాన్నగారు ఇప్పుడు పాస్టర్ గారు కాదు, విశ్వాసి, ఒక పాలేరిగా పనిచేసేటువంటి వాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ పొలంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి క్యారేజీలు తీసుకొచ్చేటువంటి సందర్భం ఏ ఒక్కరు కూడా ఇంటిలోనికి రానిచ్చేవారు కాదు, ఏ ఒక్కరు కూడా కుర్చీలో కూర్చొని ఇచ్చేవారు కాదు, ఏ ఒక్కరు కూడా తమ పడుకునేటువంటి గదిలోనికి రానిచ్చేవారు కాదు, ఆ పడుకునేటువంటి మంచం మీద కూర్చొని ఇచ్చేవారు కాదు, ఎవరు లోపలికి రానిచ్చేవారు. బయట గుమ్మం దగ్గర నిలబడి చేతులు కట్టుకొని వెంటనే వాళ్ళు ఇచ్చేటువంటి క్యారేజీ తీసుకునేంత వరకు అలాగే నిలబడేటువంటి పరిస్థితి మా నాన్నగారు. దేవుని సేవకుడిగా అయిన తర్వాత, దేవుడు అభిషేకించిన తర్వాత, ప్రభు యొక్క సేవలు ఎదుగుతున్న తర్వాత ఎవరైతే బయట నుంచే పెట్టారో ఇప్పుడు వాళ్ళే 2 చేతులు దండం పెట్టి వందనాలు చెప్పి, పాస్టర్ గారు మీరు మా ఇంట్లోకి రావాలి, పాస్టర్ గారు మాకు ప్రార్థన చెయ్యాలి. మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు మా మొర ఆలకిస్తాడు, మీ దేవుడు మీ మొర ఆలకించి మా జీవితాల్లో కార్యాలు చేస్తారు. పాస్టర్ గారు మా నాన్నగారు మురళిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి పనులు చేశారేమో, దేవుడు మురళిలోంచి ఇస్సాకుగా మార్చాడు. ఇస్సాకు అనేటువంటి ఆయన లోపలికి వచ్చినప్పుడు దీవించబడ్డాడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడు. ఒక విత్తనం వేయగానే 100 ఫలము పొందాడు ఇస్సాకు. హల్లెలూయా. ఎవరిచ్చారు ఈ దీవెన? కష్టపడితే వస్తుందా? డబ్బు సంపాదిస్తే వస్తుందా? రోజు కూలి అప్పట్లో 50 రూపాయలు, అప్పట్లో 50 రూపాయలు. ఈ 50 రూపాయల కూలితో 5 మందిని పోషించారు మా నాన్నగారు. నేను అంటాను, మా నాన్నగారికి అది పోషించింది దేవుడే పోషించాడు. ఆమేన్. పాస్టర్ గారు ఎప్పుడైనా ఇంటికి వచ్చి, బాబు ఇసాక్ గారు రెండాల బయటికి వెళ్దాం అనగానే అప్పటికప్పుడు పని నుంచి వచ్చేవారు. పని నుంచి ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకోవడం, చక్కగా స్నానం చేసేయడం అంతా అయిపోయింది. అయ్యో ఇంట్లో ఏముందో, ఒకవేళ పిల్లలకి ఏం పెట్టాలో, ఒకవేళ ఏం వండాలో వీటన్నింటిని పక్కన పెట్టేసి పాస్టర్ గారు పిలిచారు, ప్రార్థనకి వెళ్ళాలి భీమవరం అనగానే వెంటనే రెడీ అయిపోయి పాస్టర్ గారు తెలిపోయేవారు. మరలా రాత్రి 9-10 ఇంటికి వచ్చేవాడు. మరలా ఉదయాన్నే 6ంటికి లేచి 5ంటికి లేచి అన్ని సిద్ధం చేసుకుని మరలా పనికి వెళ్ళిపోయారు. ఆ టిఫిన్లో వెంటనే గింజనము లేదంటే పెరుగన్నం వేసుకుని ఉల్లిపాయ వేసుకుని వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నెమ్మదిగా పండుకుని నిద్రపోతారని చెప్పినటువంటి దావీదులో ఉన్న నిరీక్షణ ఈరోజు ప్రభువుని నమ్మిన నీకు నాకు ఉండాలి. ఆమేన్. మనము కూడా నెమ్మదితో నిద్రపోయేటువంటి ఆ సమయం ప్రభువు మనకి ఇవ్వాలి అంటే ఆయనతోనూ ఉండాలి. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇక్కట్లు ఉన్నా, ఎంత బాధపడుతున్నా, కన్నీరు కారుస్తున్నా, అప్పులు పాలైపోయినా నెమ్మదితో పండుకునేటువంటి భాగ్యం ప్రభువుని నమ్మినటువంటి వారికి తప్ప ప్రభువును వెంబడించలేనటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా. ఆ పెద్ద మనిషి ఆ గ్రామంలో అంబాసిడర్ కారు కలిగినటువంటి వాడు, అంత పెద్ద మనిషి మా నాన్నగారితో అనేవాడంట, ఒరే మురళి, నువ్వు నీ కుటుంబం ఎంత నెమ్మదిగా పడుకుంటున్నారా, నేను ఎంత సంపాదించాను, కానీ నాకు నిద్ర పట్టట్లేదురా నైట్లు. ఏం పట్టట్లేదంట చెప్పండి, ఏం పట్టట్లేదంట. ఇప్పుడు ఆయన చనిపోయాడండి, వాళ్ళ కుమారులు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళ కుమారులను అడగండి. మురళి గురించి ఆ గ్రామానికి వెళ్ళి, ఎనందూరు గ్రామానికి వెళ్ళి అడిగితే మురళి గురించి అడిగితే ఎవరని చెప్తారు అక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువును నమ్ముకున్నటువంటి వారి జీవితాలలో, ప్రభువుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో, ప్రభువుని సొంత రక్షకుడిగా తమ హృదయంలో అంగీకరించినటువంటి, సొంత రక్షకుడిగా భావించినటువంటి, ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ దావీదు పలికినటువంటి మాట అందరూ పలకగలరు, అందరూ చెప్పగలరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆఖరికి మన ప్రధానమంత్రి గారికి లేనటువంటి గొప్ప భాగ్యం ప్రభువుని నమ్మినటువంటి మనకుంది. ఆమె లేదా? 2వ మాట ఏమన్నా తెలుసా? చదవండి అందులో, కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 8వ వచ్చిన భాగం 2వ మాట. నేను
ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే దావీదు ఎలా ఉన్నాడంట? నేను ఒంటరిగా ఉండినను అంటే ఉన్నాడు దావీదు. ఆ గొర్రెలు కాసేటువంటి సందర్భాలలో దావీదుకు ఉండేటువంటి ఆ సితార తప్ప, గొర్రెలు తప్ప ఇంకా దావీదుతో మరేమి అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారా? వదిన గారులు ఉన్నారా? కన్న తల్లిదండ్రులు ఉన్నారు? ఎవరు లేరు. ఒంటరిగానే ఉండిపోయాడు దావీదు. ఆ ఒంటరిగా ఉండేటువంటి స్థితులలో, ఆ పరిస్థితులలో ఇప్పుడు దావీదు చెప్తున్న మాట, అయ్యా నేను ఒంటరిగా ఉండినాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. దేవునికి స్తోత్రం. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు. తానని చింతపడకుమా, ఎవరు లేరని కుంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా, తానని చింతపడకుమా, ఎవరు లేరని కుంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా. ఆత్మహత్యలు కలరు, ఆత్మాహుతి కలరు, ఆత్మహత్యలు కలరు, ఆత్మాహుతి కలరు. ఆనందించవా, ఆలోచించవా, ఆనందించవా, 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 ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఎటువంటి ఆలోచనలు వస్తాయి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఒంటరి పోరాటం, ఏ ట్రైన్ లేవా, ఏ నదులు లేవా, అనేక రకరకాలైనటువంటి యాక్సిడెంట్ చేసుకుంటారుగా, నూకలు ఎందుకు బతకడం, పోయి చచ్చిపో అనేటువంటి ఒంటరిగా ఆలోచనలు నీకెంతగా వస్తున్నాయి. అనేకమైనటువంటి తలంపులు నీ మదిలో చెలరేగుతున్నాయి. అనవసరంగా పెళ్లి చేసుకుని భర్త పట్టించుకుంటున్నాడా, అత్తమామలు పట్టించుకుంటున్నారా, కన్నా తల్లిదండ్రులకి తోడున్నారా, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఒంటరి జీవితం అని ఒంటరిగా కూర్చున్నప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నట్టుగా, ఎవరో నిన్ను ప్రేరేపించినట్టుగా ఎన్నో రకరకాల ఆలోచనలు మన మదిలో మాట్లాడరేంటి, మన మదిలో వస్తాయి కాదు వచ్చాయి. కానీ దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతున్నాడు. ఆమేన్. నీ చెవులో చోరీగలలో వచ్చి ఏ సాతానైతే, ఏ అపవాదైతే నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ఎందుకు పనికిరాని దానివి అన్నట్టుగా నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నువ్వు ఏదైతే ఆత్మహత్య దాడులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ప్రభు అంటున్న మాట, నీకు నేను తోడుగా ఉన్నాను. హల్లెలూయా. చెప్పట్లేదా? నా ప్రభు బ్రతికించట్లేదా? నా ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదంటే అన్ని విషయాలలో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పక్కవారి ఇంటికి వెళితే నచ్చదు, పక్కవారితో మాట్లాడితే నచ్చదు, ఎదుటి వారితో మాట్లాడితే నచ్చదు. ఏ ఇంట్లో కూర్చోలేకపోతున్నావా, బయటికి వెళ్ళిపోతున్నావేంటి, అటు ఆడవాళ్ళు అబ్బాయిలు అంటున్నారు, అబ్బాయిలు ఆడవాళ్ళని. ఎన్ని రకాల సూటుపోటు మాటలు వస్తాయి.
ఈ సూటిపోటి గాయాలతో, ఆ మాటలతో నీ మనసు ఎంత చివుకుమనింది, నీ మనసు ఎంత భారాన్ని మోస్తుంది, నువ్వెంతగా కృంగిపోయావు. కృంగిపోయిన నీ జీవితాల్లో, ఒంటరిగా ఉన్న నీ జీవితాల్లో, ఎవరూ లేరని అనుకునేటువంటి సందర్భాల్లో నా ప్రభు నిన్ను సురక్షితంగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనే కనుక నన్ను కాపాడకపోతే ఏమైపోతాను? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు నువ్వే నా వెంట రాకపోతే, నువ్వే నన్ను బ్రతికించకపోతే, ఇందాక ఆరాధనలు అదే పాట పాడుకున్నావు, నీవే లేకపోతే ఏమైపోతాను నేను? నువ్వు నాతో రాకపోతే నా జీవితం ఏమైపోతే అంటే గమనించండి, రాజాని సన్నిధిలో నేను ఏం చేస్తాను? నిన్ను గణపరుస్తాను, నేను కొనియాడతాను. నువ్వు లేనిది నా జీవితం ఏ పాటిది నాయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దావీదు పలికినటువంటి మాట ప్రకారంగా ఈరోజు మనము కూడా చెప్పగలిగిన వారంగా ఉండాలి. ఆమేన్. ఎవరితో తెలుసా? దేవునితో చెప్పాలి, మనుషులతో కాదు, పక్క వారితో కాదు, ఎదుటి వారితో కాదు, బంధువులతో కాదు, ప్రభుతో చెప్పాలి. ప్రభువా, యెహోవా, ఈరోజు నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతానయ్యా. నేను ఒంటరిగా ఉండి నువ్వే నన్ను సురక్షితంగా కాపాడుతున్నావు. ఇంత మంచి దేవుడు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యని చెప్పి పడుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. చాలామంది వారి జీవితాల్లో జరిగిన కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత అర్పించకుండా, చెప్పకుండా అలాగే ఉండిపోతారు. తప్పు. ఎవరైనా నీకు సహాయం చేస్తే నువ్వేం చేస్తావు? దగ్గరికి వెళ్ళి సెకండ్ తీసుకొని వందనాలండి, లేదంటే థ్యాంక్స్ అండి అయ్యగారు, నాకు ఎంతో సహకారం చేశారు అని చెప్తావుగా. అమ్మగారికి, అయ్యగారికి ఎంతగానో చెప్తావుగా. అలాగే దేవునికి కూడా నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మొదట దేవుడు పెట్టాలి, ఆ తర్వాత నువ్వు అనుకున్న వారిని పెట్టాలి. ఈ రోజున దేవుడు లేడు. దేవుడి తర్వాత దైవసేవకుడు ఉండాలి, దైవసేవకుడి తర్వాత కుటుంబీకులు ఉండాలి, ఆ కుటుంబం తర్వాత నీ పర్సనల్స్ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్న ఏ కార్యమో ముందు దేవుడిని పెట్టాలి. ఆమె నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు, ముందు దేవుడిని పెట్టాలి, ముందు పాస్టర్ గారిని పెట్టాలి, ప్రార్థన పెట్టాలి, సంఘాన్ని పిలవాలి, ప్రార్థించుకోవాలి. రేపొద్దు నువ్వు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నటువంటి, లేదంటే నువ్వు ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పటికైనా నువ్వు ఏది చేయాలా ముందు దేవుడు, ఆ తర్వాత సేవకుడు, ఆ తర్వాత సంఘం, ఆ తర్వాత నీ స్నేహితులు రావచ్చు, కుటుంబీకులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ముందు పెట్టకుండా, సేవకులు ముందు పెట్టకుండా, సంఘాన్ని ముందు పెట్టకుండా నువ్వెన్ని కార్యాలు చేసినా ఏది చెప్పాలి, ఏది జరగదు. ముందు ఎవరు ఉండాలి? దేవుడు, ఆ తర్వాత సేవకులు, ఆ తర్వాత సంఘం. దేవునికి స్తోత్రం. ఈ క్రమాన్ని మనం పాటించాలి. దావీదు పాటించాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ముందు పెట్టాడు. ఆమె దేవుని స్తుతించాడు. ఆమె దేవుని గణపరచాడు. ఆమె అందుకే మరలా దేవుడికే ముందు చెప్తున్నాడు, ప్రభువా, నేను నెమ్మదితో పండుకుంటాను, నిద్రపోతాను. నా జీవితంలో నేను ఒంటరిగా ఉండేటువంటి సందర్భాలలో నీవే నన్ను సురక్షితంగా కాపాడుతూ వస్తున్నావు. ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? ఒకవేళ చెప్పగలిగిన వారికి నువ్వు ఉంటే ప్రభు నీ జీవితంలో మరొక కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించును గాక. నీ జీవితంలో నెమ్మదినిచ్చును గాక. నీ జీవితంలో సురక్షితముగా నివసింపచేయును గాక. నేను అనేకమైనటువంటి వారికి ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఈ సంఘంలో ఒక నూతన వరవడిని ప్రభు అనుగ్రహించును గాక. నీ భర్తలను, నీ పిల్లలను, నీ భార్యను, ప్రతి ఒక్కరిని నా ప్రభు మార్చును గాక. ఎవడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి.